వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం కీలకమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయని చెప్పాలి. ప్రధానంగా ప్రశాంత్ కిషోర్తో తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేయబోతోంది? నిజంగా మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కానీ లేదంటే ఐపాక్ టీం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇవ్వబోతున్నాయా? చంద్రబాబు నాయుడు గారితో లేదంటే నారా లోకేష్తో పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోకి షర్మిల అడుగుపెట్టబోతున్నారు అనేది కూడా కీలకంగా జరిగిన ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఏపీలో రాజకీయ తెరంగేట్రం చేయబోతున్నారు అనేది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల ఇప్పటికే చాలామంది రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఒక ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయబోతున్నారు. ఇంకా ముందు అది ఏ నెంబర్కి వెళ్తుందో దాదాపు 30 నుంచి 40 మంది వరకు సిట్టింగ్లు రాజీనామా చేస్తారని ప్రచారం. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి నిజంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికే కలుస్తున్నారా, లేదంటే ఒక సలహా లేదంటే ఏదైనా సూచనలు తీసుకోవడానికి పిలిచారనుకోవాలా? తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్లో అది ఒక పార్టు. ఒక మైండ్ గేమ్ ఎట్లా ఉంటుందంటే గత కొన్ని నెలల నుంచి కాదు కొన్ని ఏళ్ల నుంచి అయిపోయింది, జగన్ పని అయిపోయింది, జగన్ ఓడిపోయాడు, జగన్ ఓడిపోతున్నాడు అని చేసుకొచ్చినటువంటి ఒక సైకలాజికల్ గేమ్. వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ టీవీ ఛానల్ కానీ అవన్నీ స్థానిక ఎన్నికల్లో మిస్ అయినాయి. అట్లాగే మిగతా వాటిట్లో కూడా మిస్ అయినాయి. కానీ వీళ్ళు అట్లాంటి ప్రచారం చేయని ఎమ్మెల్సీలో వీళ్ళు గెలిచారు. దాంతో వీళ్ళకి మళ్ళీ ఆ ప్రచారం ముఖ్యం అన్నటువంటి ఫీలింగ్ నడుస్తుంది. అందులో భాగంగానే జనసేన వచ్చేసింది కాబట్టి గెలిచేస్తున్నాడు, జగన్ పని అయిపోతుంది. ప్రశాంత్ కిషోర్ వచ్చేసాడు కాబట్టి అయిపోతుంది, గెలిచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సిస్టమ్ అంటే అదేదో ఊరికిన ప్రశాంత్ కిషోర్ వచ్చి కూర్చుని దానికి ఎంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యి పని చేయించుకున్నప్పుడు మనకి ఎప్పుడని తెలుసా? ఎన్నికలు అయిపోయాక జగన్ తను గెలిచినప్పుడు మన ప్రశాంత్ కిషోర్ మన దాంట్లో కీలక పాత్రని పరిచయం చేసేదాకా ఎవరికి తెలియదు. కాబట్టి ఈవెన్ నరేంద్ర మోడీకి 2014 చాయ్ పే చర్చా కార్యక్రమం అతను ప్లాన్ చేసి మొత్తం ఎన్నికలు కాదు, ఒక ఈవెంట్ ఎలాగుండాలి జనంతో టచ్లోకి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టారు. అప్పుడు ఏంటి, విరాళాలు కూడా వసూలు చేయడం, చాయ్ పే చర్చకి ఎంత డబ్బులు తీసుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రశాంత్ కిషోర్ ఆర్గనైజ్ చేసి పెట్టాడు. బోత్ మనీ పర్ ప్లస్ ఇది కూడా. అంతేగాని టోటల్ ఎలక్షన్ అంతా అతను ఇంజనీరింగ్ చేయలే. అట్లాగే ఇప్పుడు కూడా అతన్ని వెంటపడ్డారు. నీ సలహాలు కావాలి, ఒకసారి కూర్చుంది కానీ ఒకసారి కూర్చుంది కానీ. రఘురామ కృష్ణరాజు కీలక పాత్ర పోషించాడు మనం విన్నటువంటి దాని ప్రకారం. ఒక్కసారి కలవండి ఒకసారి కలవండి, ఒకసారి కలవడానికి ఆయనకు కూడా 20 కోట్ల రూపాయలు క్యాష్ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అది వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం అయితే 20 కోట్లు మనం పెడితే వచ్చాడు అన్నట్టు. డబ్బులు తీసుకున్నాడో తీసుకోలేదో మనకి తెలియదు, మనం అనవసరంగా అమ్మకనవసరం. కానీ అతను రావడం అయితే మాత్రం అంటే ఆయన కమర్షియల్ కాబట్టి ఎంతో కొంత 20 కోట్లు తీసుకున్నారు, 20 రూపాయలు తీసుకున్నారు తర్వాత సంగతి. ఎంతో కొంత ఫీజు లేకుండా ఫీజు వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు. ఐపాక్ అనేటువంటిది ఆల్రెడీ డివైడ్ అయిపోయి 3 వర్గాలుగా ఉంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర కీ పొజిషన్ లో పనిచేసినటువంటి 3 మూడిటికి వర్క్ చేస్తున్నారు. ఐపాక్ అనేది ఇప్పటికీ వైసీపీతోనే ఉంది. ఆ రోజున ప్రశాంత్ కిషోర్ కలిసి వెళ్ళాక ఆ మొక్కని అనౌన్స్ చేసింది కూడా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం తంపింగ్ మెజార్టీతో గెలుస్తున్నాం, మేము జగన్తోనే ఉన్నాం అన్నటువంటి. దెన్ అక్కడతో క్లోజ్ అయిపోయింది కదా. ఐపాక్ పేరు ప్రశాంత్ కిషోర్ వేరా ఒకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ను వదిలేసి చాలా రోజులు అయిపోయింది పాలిటిక్స్ చూస్తున్నప్పుడు. రెండవ వర్గం ఇది ఫస్ట్ రిషి వర్గం, ప్రజెంట్ వీళ్ళతో ఉంది. ఇంకొకటి వచ్చేటప్పటికి సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ టోటల్ కాంగ్రెస్ కూడా చేస్తారు. మూడవది వచ్చేటప్పటికి రాబిన్, అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఐపాక్ తోనే ఉన్నట్టే తెలుగుదేశం. అంతే, ఐపాక్ ఏబిసి టీములు 3 పార్టీలకి పనిచేసి పెట్టారు అంతే. ఎందుకుంటుంది దాంట్లో, అది ఒరిజినల్ పిక్చరు. అయితే ప్రశాంత్ కిషోర్ వచ్చేస్తే గెలిచేస్తాడంటే కనుక ఉత్తరప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎవరితో మైండ్ గేమ్ ఆడుతుంది? ప్రజలతోట, కార్యకర్తలతోట, లేదంటే వ్యూహకర్తలతోనే మైండ్ గేమ్ ఆడుతుందా? లేదు, ప్రజలతో. ప్రజలకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయడం. పవన్ కళ్యాణ్ వచ్చేసాడు కాబట్టి గెలిచేస్తున్నారు, బీజేపీ ఫేవర్గా ఉంది కాబట్టి గెలిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా షర్మిలను పెడుతుంది కాబట్టి గెలిచేస్తున్నారు, అట్లాగే ప్రశాంత్ కిషోర్ వచ్చేసాడు కాబట్టి గెలుస్తున్నది. ఇట్లాగ ఒక సైకలాజికల్ గేమ్. అంటే వీళ్ళు ఎంత ద్వేషించినా ప్రశాంత్ కిషోర్ పట్ల జనంలో పాజిటివ్ ఉంది, అతను గెలుపు గుర్రం
అనేటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి అతను ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే గెలుపు అన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వర్గాన్ని సాటిస్ఫై చేసేటందుకు వేసినటువంటి ఎత్తుగడ. తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్న నైరాశ్యం కింది స్థాయి కార్యకర్తలు కానీ సీనియర్లలో కానీ దాన్ని కంప్లీట్గా క్లియర్ చేయడానికి ఈ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది? లేదు, తెలుగుదేశం క్యాడర్లో నైరాశ్యం అయితే ఏం లేదు. దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అరెస్ట్కు ముందు వరకు ఉన్నటువంటి నైరాశ్యం పోయింది. అరెస్ట్ తర్వాత చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు. గెలిచేస్తాం అన్నటువంటి కసితో కూడా ఉన్నారు. ఈ ఫీలింగ్ వల్ల పబ్లిక్లోకి తీసుకురావడం, అంటే పబ్లిక్లో అయితే వీళ్ళు కోరుకున్నంత ఇది లేదు, గ్యారంటీ గెలుస్తాడన్నటువంటి ఫీలింగ్ లేదు. కాబట్టి ఆ పబ్లిక్కి ఆ ఫీలింగ్ క్రియేట్ కావాలి. కానీ పార్టీ నేతల్లో పొత్తు మీద అయితే కాస్తంత నైరాశ్యం, కాస్తంత అయోమయం చాలా చోట్ల. ఎక్కడైతే సీట్లు మాకు రావు లేదంటే జనసేనకి వెళ్తాయి అనుకో, అలాంటి చోట ఒకైనా దారి చూపిస్తారు ఈయన ప్రశాంత్ కిషోర్. అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎప్పుడు కూడా అది అన్ని పార్టీల్లోనూ ఉంటుంది వాడికి, దానికి ప్రశాంత్ కిషోర్. కానీ ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ కదా టీడీపీకి, ఆ పార్టీలో నేతలకు కూడా అట్లేం ఉండదు. వాళ్ళు గెలిచారు అనుకోండి మళ్ళీ అవకాశం ఉంటది, ఓడిపోతే అవకాశం రాదు, మళ్ళీ ఇంకోసారి అయినా అప్పుడైనా అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి దానికి దీనికి ఏం అంటే గెలిస్తే అవకాశం, ఓడిపోతే లాంగ్ గ్యాప్. ఆల్రెడీ 5 ఏళ్ళు పదవులు లేకుండా ఉన్నారు అంతే. అది ఇప్పుడైనా లేదు, 10 ఏళ్ళు అవుతుంది ఒకవేళ మళ్ళీ ఓడిపోతే. అంతే, అది ఇంత ముందు కూడా ఉంది కదా 10 ఏళ్ల గ్యాప్. కాబట్టి దాని గురించి ఏం చూడరు. మన నియోజకవర్గంలో ఇంకోటి రాకుండా ఇదంతా కూడా మనం అడవుల్లో సింహాలు, మన జనారణ్యంలో కుక్కలు, వీధి కుక్కలు, ఇవేం చేస్తాయి? గ్రామ సింహాలు, అడవుల సింహాలు అంతే. వీటి ఆలోచన ఏంటి? వాటి పరిధిలోకి ఇంకో దాన్ని రానియవు. అవును, అది రాజకీయాల్లో అన్ని పార్టీలోళ్ళు అంతే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి నున్న అవతలోడికి ఏంటి గొడవ? ఇద్దరు ఏమన్నా పుట్టినప్పటి నుంచి శత్రువులో కొట్టుకు సావడానికి ఏం లేదు కదా. ఈ ఆలోచనలో నుంచి వచ్చేటువంటి శత్రుత్వమే. ఇప్పుడు అదే శత్రుత్వం ఇక్కడ నడుస్తుంది. అంతే తప్పించి దీనివల్ల ఏదో అయిపోతుంది అనేటువంటి ఫీలింగ్ ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ ని పిలవడం తమ బలం పెరిగింది అనడానికి సంకేతం, బలం తగ్గుతుంది కాబట్టి సలహాలు తీసుకోవడానికి పిలిచారు అనడానికి సంకేతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచన తీరులో ఉన్నటువంటి గొప్పతనానికి సాక్ష్యం అది. ఏంటంటే A to Z ఏ అంశంలో కూడా మిస్ కాకుండా చూసుకుంటాడు అతను వేసే స్కెచ్లో. ఇప్పుడు ఇది నాకెందుకు, ఇది నాకొద్దు, ఇట్లయితే నేను చేద్దాం, ఈ తరహా కాదు. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఉంటది, అన్ని అవకాశాలు వాడుకుంటారు. అది బాబుకున్నటువంటి చాణక్యం అనేది అదే. ఇప్పుడు ఒక పక్కన తన పార్టీలో వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం, రెండో పక్కన పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేయటం, మూడో పక్కన బీజేపీతో ఉంటూ కూడా సిపిఐతో ర్యాప్ మెయింటైన్ చేయించడం, సిపిఐతో ఇప్పుడు ఉద్యమాలు చేయించడం, సిపిఎంను వాడుకుంటూ అంగన్వాడీలని, ఆశా వర్కర్ని వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ చేత ఉద్యమాలు చేయిస్తూ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయిందని ప్రజల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం. ఇంకో పక్కన ఇటు పక్కన ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్, ఇవన్నీ కాకుండా షర్మిలని కాంగ్రెస్ పార్టీకి కీ రోల్లోకి తెచ్చి ఆవిడ చేతన ఎన్నికల్లో పోటీ చేయించి జగన్కు అనుకూల ఓటు చీల్చే ప్రయత్నం చేయడం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎవరికైతే టికెట్లు రావో వాళ్ళని కొంతమంది జనసేనలోకి పంపించి కొంతమందిని తన పార్టీలోకి తీసుకొచ్చి అయిపోయింది ఇంకా వైసీపీ పని అనేటువంటిది ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం. ఇంకొక వైపున ఇంకేముంది తెలుగుదేశం గెలిచేస్తుంది అన్నటువంటి మౌత్ పబ్లిసిటీ చేయడానికి ఒక టీముని మూవ్ చేయటం. ఇట్లాగా ఇన్ని రకాలు వేస్తాడు ఆయన స్కెచ్. ఇందులో ఈ రూట్లో ఆయన ఏలు పెట్టలేదు, ఈ రూట్లో ఆయన చెయ్యలేదు అనే పాయింట్ ఏముండదు, అన్ని రకాలుగా చేసేస్తాడు. అదే ఇప్పుడు జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ విషయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించి లేదంటే సీట్ల పంపకాలకు సంబంధించి కుల సమీకరణాలు కానివ్వండి, నియోజకవర్గాల పరిస్థితులు కానివ్వండి, ఆ ఫీడ్బ్యాక్ కావున ప్రశాంత్ కిషోర్ ఇవ్వచ్చా వీళ్ళకి? అంత సీన్ ఏముండదు. ప్రశాంత్ కిషోర్ తను టేకప్ చేస్తే అంతా చేస్తాడు, ఇక్కడ టేకప్ చేయలేదు, చేస్తే చెప్తాడు కదా. అంటే టేకప్ చేయకపోయినా ఆల్రెడీ ఆయనకి 175 కాన్స్టిట్యున్సీ మీద ఒక అవగాహన ఉంది, ఆల్రెడీ చేస్తున్నారు. లాస్ట్ టైం దానికి దీనికి చాలా తిరుగుతున్నారు. చేసింది ఐపాక్ టీము. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇండివిజువల్ గా 170 సీట్లు ఏం చెప్పేస్తాడు, ఆయన ఇక్కడే కాదుగా దేశవ్యాప్తంగా. అంటే ఇంతకుముందు 2019 ఆయనే ఏ ఎంపీకి ఎక్కడ ఇవ్వాలి, ఏ ఎమ్మెల్యేకి ఎక్కడ ఇవ్వాలి మొత్తం అంతా ఆయనే చెప్పారు. అందులో భాగంగానే రాజుగారికి కూడా సీట్ వచ్చింది. ఐపాక్ తయారు చేసి ఇచ్చినటువంటిది దానికి హెడ్ ఆయన. అవును, ఇప్పుడు ఐపాక్ లేదు కదా. ఇప్పుడు ఆయన వాళ్ళందరికీ ఏం చెప్తాడు, మళ్ళీ ఓ టీం పెట్టుకుని చేయాలి, అదంతా చెయ్యాలి. ఊరికినే వేగ్గా చెప్పేలేడు కదా. వేగ్గా చెప్పేస్తే పార్టీ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ బేసిక్ గా అతను కాంట్రాక్ట్ తీసుకుంటే ఒక టీంను ఫామ్ చేసుకుని అదంతా తిరగాలి. 3 నెలల ముందు ఇదంతా సెటరైజ్ చేయడం అనేది కష్టం. అదేదో టాక్ కూడా వచ్చింది కదా, అడిగితే చేయలేను 3 నెలల్లో అని చెప్పారు అన్నటువంటిది. 3 నెలల్లో అసాధ్యమైనటువంటి. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు?
తెలుగుదేశం జనసేన పొత్తు ఆపుకోవాలా, ఈ సీట్ల ఆపాలి, మొత్తం కార్యక్రమం అంతా అట్లాగవుతుంది. కాబట్టి అంత సీన్ ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ అంత నియోజకవర్గాల వారీగా చెప్పే పరిస్థితి ఏమనదు. అంచనా చెప్తాడు, ఇట్లా ఉంటది, మీకు ఈ సమస్యలు ఉంటాయి, ఈ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏంటో తెలుసు, వీళ్ళ పనితీరు ఏంటో తెలుసు, కాబట్టి మీకైతే ఇది ఫెచ్చింగ్ ఉంటుంది, మీకు ఇది మైనస్ ఉంటుంది అని చెప్తాడు. పవన్ కళ్యాణ్ బలం తెలుగుదేశం పార్టీకి సరిపోదనే భయం ఏమన్నా ఉందా టీడీపీలో, లేదంటే చంద్రబాబు గారిలో? అంటే ఒక్క వెపన్తోనే ఎట్లాగా యుద్ధం చేస్తారు? అంటే మొన్నటి వరకు ఈ పొత్తు అవ్వకముందు వరకు ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చి కలిస్తే ఇంకా తిరగలేదు, ఈ 3 పార్టీలు కలిస్తే అంటే బీజేపీ కూడా కలిస్తే ఇంకా తిరగలేదు, జగన్కి ఓటమి ఖాయమని వీళ్ళు ప్రచారం చేసుకున్నారు, బయట కూడా బాగానే అయింది. ఇప్పుడు తీరా కలిసిన తర్వాత మళ్ళీ ఇన్ని ప్రయత్నాలు చేయడం అంటే ఏమనాలి దాన్ని, ప్రయోగమా భయమా? అంటే బేసిక్గా ఎవరు ప్రచారం చేసుకునేది, కేడర్లో మాట్లాడుకునేది. ఆయనకి తెలుసు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళొస్తే భారీ స్పందన వచ్చేసింది, లేకపోతే ఉత్తరాంధ్రలో మీటింగ్ పెడితే లక్షల మంది వచ్చేసారు, ఇవన్నీ పత్రికల్లో అనుకూల పత్రికల్లో రాసేసినంత మాత్రాన అదే నిజమని నమ్మేంత భ్రమలో అమాయకంగా లేడు చంద్రబాబు. చంద్రబాబు తెలుసు తన బలం ఏంటి, బలహీనత ఏంటి అన్నట్టు. జగన్ బలము తెలుసు, తన బలహీనత తెలుసు ఆయనకి. తన బలహీనత ఇప్పుడు జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి నేను గెలిచేస్తాను అనుకునేటట్టయితే అసలు ఆయన ఇన్ని అస్త్రాలు ఎందుకు? అదే కదా, అదే కాబట్టి ఒక్క పవన్ కళ్యాణే కాదు, భారతీయ జనతా పార్టీ ఒక మెయిన్ వెపన్ ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? మొన్నటి వరకు ఆయనే మెయిన్ వెపన్ అనుకున్నాం, ఇప్పుడు కాదా అని డౌట్ వస్తుంది. ఎందుకు అవుతాడు అసలు? మెయిన్ వెపన్ ఎట్లా అవుతాడు? అమ్ముల పొదిలో అది కూడా ఒక అస్త్రం. ఇప్పుడు తెలుగుదేశం అనేటువంటిది యుద్ధం చేస్తుంది, ఆ యుద్ధంలో వన్ ఆఫ్ ద సోర్స్ పవన్ కళ్యాణ్, అంతేగాని వన్ అండ్ ఓన్లీ సోర్స్ కాదు. అంటే ఒకటి రేపొద్దున్న ఓకే ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ జనసేన పొత్తులో ఉంది అంటే టీడీపీ ఫస్ట్ అయితే, జనసేన సెకండ్ అయితే, ఒకవేళ సిపిఐ సిపిఎం పెట్టుకుంటే వాళ్ళు థర్డ్ అయితే, లేదు బీజేపీ పెట్టుకుంటే వాళ్ళు ఫోర్త్ అయితే, లేదు బీజేపీ కాదనుకుంటే కాంగ్రెస్ పెట్టుకుంటే వాళ్ళు ఫిఫ్త్ అయితే, ఇలా అన్నప్పుడు మెయిన్ వెపన్ పవన్ కళ్యాణ్ అవుతారా అవరా? వెపన్ ఎందుకు అవుతాడు అంటున్నా. టీడీపీ గెలుపుకు మొదటి అస్త్రం, లేదంటే టీడీపీ గెలుపుకు పవన్ కళ్యాణ్ కీలకం అవుతారా? వన్ ఆఫ్ ద పార్ట్ గానీ చూడాలి, అంటే మెయిన్ కీ రోల్ గా చూడాలి. వన్ ఆఫ్ ద పార్ట్ అవుతారు కానీ కీ రోల్ అయితే కనుక పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు కదా. ఒక కమ్యూనిస్ట్ పార్టీలో ఒక జనసేన ఎలా కంపేర్ చేయగలుగుతాం, ఎలా పోల్చగలుగుతాం మనం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీ, మిగతా అన్ని కూడా అందులో సపోర్టింగ్ వెపన్స్ అంతే. అంతే, అందులో ఎవడెక్కువ ఎవడు తక్కువ అనేది అనవసరం, అది వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. ఇప్పుడు ఆయన ఎంత విపరీతమైన ప్లాన్ చేస్తున్నారంటే, ఒకటి తెలుగుదేశం పార్టీకి జనసేన అదనపు అసెట్, అందులో డౌటే లేదు. సిపిఐ సిపిఎంలతో కంపేర్ చేయడం కాదు, అది కూడా వన్ ఆఫ్ ద వెపన్. దాంట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ, ఒక చోట కత్తి అవసరం, ఒక చోట సుత్తి అవసరం, అది ఏది పవర్ అనేటువంటిది ఆయన చూసుకుంటారు. అదే కాదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్న సిపిఐని వెంట పెట్టుకెళ్ళడానికి ప్రిపేర్ చేసుకున్నాడు ఆయన. అదే అంటున్నారు, సిపిఐ సిపిఎంలు అండర్ కరెంట్ గా పనిచేసి పెట్టడానికి ఒప్పుకుంటుంది సిపిఐ. సిపిఎం కొంచెం వెనక ముందు ఆలోచిస్తుంది, సిపిఐ అండర్ కరెంట్ గా పనిచేయడానికి ఒప్పుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇంకో పక్కన వాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో 2018లో అందరినీ కలుపుకుని వెళ్ళాడు చంద్రబాబు. ఈ దఫా ఇక్కడ అందరినీ వాడి వెళ్తున్నారు, అందరినీ వాడి వెళ్తున్నాడు ఆయన. ఇందులో కాంగ్రెస్ లోకి షర్మిలను పంపించేది ఆయనే, పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గరకు కాకుండా తన దగ్గర పెట్టుకునేది ఆయనే, భారతీయ జనతా పార్టీకి ఆప్షన్ లేకుండా చేసేది ఆయనే. అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ మనం గెలవలేదు అనుకున్నప్పుడు తెలుగుదేశానికి వేసేస్తారు కదా పవన్, ఇది జగన్కి వ్యతిరేకంగా అనే ఒక ఫీలింగ్. అదే సందర్భంలో సిపిఐకి ఇంకెక్కడ మనం జగన్కి వేయకూడదు, తెలుగుదేశానికి వేయాలి, మన పార్టీ ఎట్టకు పోటీ చేసావదు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి. సిపిఎంకి ఎట్లాగూ జగన్ ఎట్టకు మనకు సీటు ఇడు కాబట్టి గతే ఉందిలే, తెలుగుదేశానికి గెలిపించేత్త పోలా అనే ఫీలింగ్ వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చింది కాబట్టి జగన్ అనుకూలులు అందరూ వచ్చి షర్మిల కన్నా అయ్యాలి, లేకపోతే చంద్రబాబు కన్నా అయ్యాలి. ఈ టైపులో ఇంతమందిని ఇన్ని రకాల వెపన్స్ వేస్తూ ఉన్నాడు. ఇందులో వన్ ఆఫ్ ద వెపన్ ఓ రకంగా చెప్పాలంటే షార్ప్ వెపన్ పవన్ కళ్యాణ్ అవుతాడు. మొదట్లో అనుకోకుండా ఫ్లైట్ అలా వెళ్తా విజయవాడ లాగి నోవాటెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోయారు చంద్రబాబు గారు. అంటే మొదట్లో ఆయన వెంట ఈయన పడేవారు, ఎప్పుడైతే జైల్లో ఈయన పొత్తు ప్రకటించేశారో పవన్ కళ్యాణ్ గారు, అనుకోకుండా వచ్చిన వరాన్ని నమ్మలేకపోతున్నారు, ఈ బలం నాకు సరిపోదని అనుకుంటున్నారా? అంటే మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్ని మనం కీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఉంటుంది. అతను ఏనాడు తెలుగుదేశానికి దూరంగా లేడు, తెలుగుదేశం తరపున వాడబడినటువంటి అస్త్రం అతను ఆంధ్ర రాజకీయాలు.
2014లో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే అప్పుడే తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయేది. ఎందుకని? తెలంగాణలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి? 20 సీట్లు వచ్చినాయి. ఆంధ్రాలో గనక తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ రోజున అత్యవసర మార్కులతో విజయం సాధించింది. ఆ రోజునే గనక పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ చేస్తే ఈజీగా వాళ్ళిద్దరు కలిపి 25-30 కొట్టేసేవాళ్ళు. ఎందుకు? బీజేపీ మీద మంచి మూమెంట్ ఉంది, మోడీ ఇంపాక్ట్ ఉంది. ఆ రెండింటితో 25-30 ఆళ్ళు కొట్టేస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు కాంగ్రెస్వి వైసీపీకి పోయినాయి 2014 కదా. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీకి దాని ఓట్లు దానికి ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న బీజేపీ ఓటు తటస్థ ఓట్లు పవన్ కళ్యాణ్ మూలంగా చంద్రబాబు లాక్కోగలిగాడు. అది ఒకటి. ఆ రోజున భారతీయ జనతా పార్టీ అట్లా దూకుడుగా వెళ్ళనీయకుండా పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి పంపించి ఆయన్ని పోటీ చేయనీయకుండా వాడుకున్నది చంద్రబాబు. నెంబర్ 1. 2019 ఎన్నికల టైం కంటే 2018 దాకా కలిసి ఉండి పవన్ కళ్యాణ్ ఏనాడు చంద్రబాబుని సంబంధించి విభేదించాడు? మధ్యలో 2-3 మీటింగ్స్. అది కూడా బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి చంద్రబాబు నాయుడు వాడినటువంటి అస్త్రం పవన్ కళ్యాణ్ అప్పుడు. లైక్ హోదా ఇట్లాంటివి డైరెక్ట్గా చంద్రబాబు గొడవ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, తనకి ఇబ్బంది అని. అందుకని పవన్ కళ్యాణ్ చేత తిట్టించాడు. ప్యాకేజీలు, లడ్డూలు, ఇది అయ్యింది. మరి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేయాలిగా రోజున. ఆ మాట అన్నోడు ఉన్నాడుగా మరి ఎన్డీఏలోనే. అయిపోయింది. 2018లో తెలుగుదేశం వర్సెస్ వైసీపీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు మంత్రివర్గం నుంచి. ఎందుకని? వీళ్ళు ఎంపీలకు రాజీనామా చేశారు కాబట్టి ఈయన ఎంపీలకు రాజీనామా చేయించకుండా మంత్రుల చేత రాజీనామా చేయించి ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ కోరింది ఏంటి? హోదానే కదా. తెలుగుదేశం కూడా బయటకు వచ్చింది ఎందుకు? హోదా కోసమే కదా. మరి వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ ఏముంది అసలు? మరి ఏమి లేనప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించాడు? ఎందుకు తెలుగుదేశానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాడు? తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకని రచ్చ చేశాడు? అది ఆయన వ్యూహంలో భాగమే. ఏంటది? ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది వైసీపీకి పోకుండా పవన్ కళ్యాణ్ లాక్కోవడానికి. అందులో భాగంగానే అంతా చేసుకొచ్చారు చివరిదాకా కూడా. చివరిలో ఫెయిల్ అయింది ఎక్కడంటే, అప్పటిదాకా తెలుగుదేశాన్ని తిడుతుంటే అకస్మాత్తుగా మానేసి, అధికారంలో ఉన్న తెలుగుదేశాన్ని మానేసి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని అధికారంలోకి రానివ్వను అనగానే జనాలకు ఫ్లాష్ వెలిగింది. వారిని ఇప్పటిదాకా ఇతను చేస్తుంది ఇదా? తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అన్నట్టు చేసి అతనేమో పోటీనేమో బీజేపీతో చేయడంట, సిపిఐ సిపిఎం బీఎస్పీలతో చేస్తాడంట. వీళ్ళందరూ ఆల్రెడీ చంద్రబాబు ఎట్ట చెప్తాట నడిచేటువంటి వాళ్ళే. అందులో అమ్మాయి పేరేంటి? మాయావతి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది తెలుగుదేశం వాళ్ళు. జస్ట్ ఈయన గెస్ట్ అంతే. తెలుగుదేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ నిజంగా గెస్ట్. కానీ అదేదో పవన్ కళ్యాణ్ చేసినట్టు బిల్డప్ చేసి ఫైనల్ గా ఎక్కడ పబ్లిక్ క్లారిటీ వచ్చేసింది? మంగళగిరి కుప్పముల్లోనేమో పవన్ కళ్యాణ్ పర్యటించకపోవడం, భీమవరం గాజువాకల్లోనేమో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు గాని, లోకేష్ గాని, బాలకృష్ణ గాని ముగ్గురు టచ్ చేయకపోవడం, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకపోవడం, అందరూ కూడా జగన్ ని విమర్శించడం. తద్వారా జనానికి ఏం ఫ్లాష్ అయింది? ఓహో ఇదంతా చంద్రబాబు స్కెచ్ లో భాగమే. అందుకని పవన్కి వేద్దాం అనుకున్నోడు కూడా వెళ్ళి జగన్కి వేసాడు. ఆ కోపంతోనే బాబు మీద కోపం, బీజేపీ ఇది దీన్ని కంట్రోల్ చేయలేకపోతుందన్న కోపంతో బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి వైసీపీకి వేశారు. అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ ఆడుతూనే ఉన్నాడు. దెన్ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ 2019 తర్వాత ఒక క్లియర్ పిక్చర్ చేసేసుకుంది. మనం దేశవ్యాప్తంగా మనమే విస్తరించాలి ఇక ఇదనేది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రాలో ఒంటరి పోరాటం అని అనౌన్స్ చేసేసారు. తెలుగుదేశం పార్టీకి ద్వారాలు మూసేసామని అమిత్ షా చెప్పేశాడు. చెప్పిన తర్వాతన తెలంగాణలో ఫుల్ ప్లెడ్జ్డ్గా దూకుడుగా వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి పవన్ కళ్యాణ్ ఎవడడిగాడు అసలు పొత్తురమ్మని బీజేపీలోకి? పరిగెట్టబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి 2 కాళ్ళకి ఉచ్చేసి లాగాడు పవన్ కళ్యాణ్. లాగి భారతీయ జనతా పార్టీని ముందుకు పోనీడు, వెనక్కి పోనీడు. ఇవాళ ఇన్ని మీటింగులు పెడుతున్నాడే, ఇన్ని సభలు పెడుతున్నాడే, ఇన్ని సమన్వయ సమావేశాలు పెడుతున్నాడే, ఇన్నిసార్లు చర్చలు జరుపుతున్నాడే కార్యకర్తలతో, నాయకులతో. బీజేపీతో ఉన్నప్పుడు ఎందుకు పెట్టలా?
బీజేపీతో ఉన్నప్పుడు ఎందుకు సమన్వయం చేసుకోలేవు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో 60 సార్లు కూర్చున్నాడు. ఇప్పటికీ లోకేష్ చెప్పిన దాంతో కూడా కంపేర్ చేస్తే 10 సార్లు కూర్చున్నాడు. బీజేపీతో ఎన్నిసార్లు కూర్చున్నాడు? ఒక్కసారి 2 సార్లు. బీజేపీ వాళ్ళు బతిన్లాడితే అది కూడా కూర్చుని ఎప్పుడన్నా కన్ఫర్మ్ చేశాడా? పోనీ ఇవాళ రోజున ఇద్దరిది కలిపి సీట్ల గురించి ఎంత కసరత్తు చేస్తున్నాడే, ఏం స్థానిక ఉప ఎన్నికలప్పుడు ఎందుకు సహకరించలేదు? ఒక్క తిరుపతి అప్పుడు తప్పించి అది కూడా బలవంతంగా ఒక్క మీటింగ్కి వచ్చేసి వెళ్ళిపోయాడు, మానేశాడు. తర్వాత 2 ఉప ఎన్నికలకి మనిషి అయిపోంతులేడు. పైగా వాళ్ళ తరపు నేను పోటీలో లేనని చెప్పేసి, నువ్వు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు నువ్వెట్టా నువ్వు చేసేస్తావు పొత్తుండదని, ఇదే పోటీ చేయమనేసి వాళ్ళని అడిగాడా? అడగల. అంటే బీజేపీ మీద పెత్తనం కావాలి, ఈయన మీద పెత్తనం తెలుగుదేశానికి ఉండకూడదు. ఈయన వాస్తవంగా ఈయన మీద పెత్తనం తెలుగుదేశానికి ఇచ్చి బీజేపీ మీద పెత్తనం ఈయన తీసుకుందాం అనుకుంటున్నాడు. అందులో భాగం ఇది. ఇంకా అసలు ఆయన ఏ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు నడుచుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఇక తెలుగుదేశం పార్టీ గెలవాలి అంటే తోడుండాలి, కాపు సామాజిక వర్గాన్ని ఇన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ద్వారా ముందు నుంచోబెట్టి తెలగా ఒంటరి అందరూ ఏకమైపోయింది అని చెప్పి ఇప్పుడు మనం అర్జెంటుగా ఇప్పుడు కాపుకి రెడ్డికి ఏంది గొడవ, కాపులకి జగన్కి ఏంది గొడవ? మరి రంగా ఇష్యూనో లేకపోతే గతంలో విభేదాలు వచ్చినాయి ఎవరెవరికి? కమ్మ కాపుకే కదా. మరి మధ్యలో జగన్ గది దించేయాల్సిన అవసరం ఏంటి? పోనీ ప్రజలకి హింసించేస్తున్నాడు. ఏ ప్రజలు హింసిస్తున్నాడు? తెలుగుదేశం వాడిని హింసిస్తున్నాడు. ఎస్, తెలుగుదేశం వాడు వైసీపీ హింసించాడు, వైసీపీ వాడు తెలుగుదేశాన్ని హింసించాడు. మధ్యలో ఈయనకేంటి? ఈయన కార్యకర్తల్ని చితకబాదిచ్చాడు కదా ఇంతకుముందు చంద్రబాబు. అప్పుడు దిక్కేది యామినీ శర్మ ఆ రోజున స్టేషన్కి వెళ్ళి మరి కొట్టిందిగా జనసేన వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని. అప్పుడు పోనీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నాడు. ఆ రోజున వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, అతని పేరు ఏదో ఉంది, కార్టూన్లో అవన్నీ చేస్తున్నాడు. అతన్ని ఏమన్నా మరి ఆ రోజున ఏమన్నా మాట్లాడారా, స్పందించారా? లేదు. అతని పేరేంది, నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళని కొట్టినప్పుడు ఎప్పుడైనా స్పందించారా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళది ఏదన్నా అనగానే ఏమని స్పందిస్తున్నారు కదా. ఓవరాల్ గా చంద్రబాబు చేతిలో పావుగా లేదా చంద్రబాబు తన ప్రత్యర్థుల మీద వేసే అస్త్రంగా పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డారు. కానీ స్వతంత్రంగా తనని నమ్మిన కార్యకర్తలు, తనని నమ్మిన భారతీయ జనతా పార్టీ, తనను నమ్మిన కులం, తనను నమ్మిన వర్గం, తనని నమ్మిన అభిమానులు, ఇవాల్టి రోజున ఈ 10 ఏళ్ల నుంచి తనను నమ్ముకున్నటువంటి నాయకులు ఎంతమందికి ఈయన మంచి చేస్తున్నాడు? నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలా, చంద్రబాబు ప్రభుత్వంలోకి రావాలా, ఆయన ప్రభుత్వంలో మనం ఏమిస్తే అది తీసుకోవాలా, ఈ రూట్లో ఉన్నది తప్పించి తను ఎదగాలని లేదు, తను ముఖ్యమంత్రి కావాలని లేదు, తన పార్టీ అధికారంలోకి రావాలని లేదు, తనను నమ్మిన భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి రావాలని లేదు, ఇద్దరం కలిసి భవిష్యత్ రాజకీయం చేయాలని లేదు. ఇవాళ భవిష్యత్తు చూడాలన్నా నువ్వు ఒంటరిగా అన్న పోటీ చేయి, నువ్వు బీజేపీతో అన్న పోటీ చేయి, అప్పుడు నువ్వు తృతీయ ప్రత్యామ్నాయం అవుతావు. ఓ ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఇంకో ప్రాంతీయ పార్టీని ఓడించాలంటే రేపు పొద్దున్న నీ బతికేంది, నీ పార్టీ బ్రతికేంది? కానీ తెలుగుదేశం జనసేన 2 పార్టీల్లో కూడా ఈ పొత్తుని వ్యతిరేకించే క్యాడర్ లేదా? అంటే 2 పార్టీల్లో రేపొద్దున్న ఎంతవరకు ఎండ్ ఆఫ్ ది డే వరకు పోలింగ్ వరకు వెళ్ళగలుగుతాయి? మధ్యలో ఏమన్నా పొత్తు చెడే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా? పొత్తు ఏం చెడదండి, చివరికి 5 ఇచ్చినా సరే పొత్తు ఉంటుంది. హర్రామ జోగే లాంటి వాళ్ళు రాస్తున్న లేఖలు, ఆయన ఇస్తున్నది అది దాన్ని పెద్ద కౌంట్లోకి తీసుకోరా? ఎప్పుడన్నా మనలాంటి వీడియో చేయాలంతే, ఎవరు పట్టించుకుంటున్నారు? హర్రామ జోగేకి అంత సీన్ ఉంటే ఆయన పోటీ చేద్దాం, ఆయన డైరెక్ట్ గా లేఖలే రాస్తున్నారు, వాళ్ళ అబ్బాయి పోటీ చేద్దుడు కదా ఓపెన్ గా. ఇవన్నీ ఏంటంటే ఓ రకంగా దాన్ని ఏమంటారంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు అటెన్షన్ సీకర్. కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఆలోచింపజేసేదిలా లేదా ఆయన మాటలు కానీ ఆయన ఇది కానీ? ఎవరు? హర్రామ జోగే మాట్లాడి, హర్రామ జోగేది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది చర్చ. దానికి ఓ రకంగా ఈయన వెళ్ళగక్కుతున్నాడు. రేపు మాపు హర్రామ జోగే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని వీళ్ళు స్టాంప్ వేస్తారు అంతే, అంతకు మించి ఏముండదు అక్కడ. బేసిక్గా కాపులకి సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి మానసిక పోరాటం, సుదీర్ఘమైనటువంటి శారీరక పోరాటం చేసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని తీసుకెళ్ళి లేదా వాళ్ళ ఆత్మగౌరవమా ఆత్మాభిమానమా తనలోకి అబ్జార్బ్ చేసుకుంటూ తను వాళ్ళని తెలుగుదేశానికి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాడు. అంత మించి ఏం లేదు. ఎందుకంటే కాపులకి ఎందుకు ఏంటి ఫీలింగు, మేము మెజారిటీ వర్గం అంతే కదా, ఎస్సీ ఎస్టీలలో ఇంకా ఆ టెంపర్మెంట్ రాలా, మేము మెజారిటీ వర్గం కాబట్టి మాకు
ముఖ్యమంత్రి కావాలని, లేదా బీసీలో రావాలి అందరికంటే. హైయెస్ట్ ఎవరున్నారు? అందరూ 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఇటు వీళ్ళకు ఉన్నటువంటిది నెక్స్ట్ తర్వాత బీసీల తర్వాత కాపులేవు. అంటే బీసీల్లో కూడా అన్ని కులాలు ఉంటాయి, 139 కులాలు. కాపుల్లో దాదాపుగా 8, 10 కులాలు. వీళ్ళందరూ కలిపి కాపు కదా. ఈ కాపు మొత్తం సామాజిక వర్గం అంతా కూడా లెక్కేసుకుంటే కౌంట్ వేసుకున్నప్పుడు వీళ్ళు 14% అంటారు, 20% అంటారు. వాళ్ళు చెప్పేది 20 అంటారు, 14% అని వీళ్ళు లెక్కేస్తారు అందులో. ఎందుకంటే కొంతమంది బీసీలలోకి వెళ్ళిపోయారు కాబట్టి. అయితే ఇంతమందిని ఒక్కటి చేశాక వాళ్ళకి అసలు ఎప్పటి నుంచి ఎవరితో శత్రుత్వం? కాపుకి ఫ్రమ్ ద బిగినింగ్. రాయలసీమలో బలిజలు రెడ్లు కొట్టుకోవడం ఎప్పుడైనా చూసాం మనం? లేదు కదా. ఘర్షణ వాతావరణం ఎవరికి ఉంది? కోస్తాలో లేదా హైదరాబాద్లో కమ్మ కాపు సామాజిక వర్గాలకి కదా. ఒక విచిత్రమైన వాతావరణం ఏంటంటే స్టిల్ నవ్వు కాపుల మీద ఆధిపత్యం కమ్మకి ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాపులందరికి పన్ను యునైట్ చేసావా? లేదు కదా. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎవరికి వేసారు? తీసుకెళ్ళి కాంగ్రెస్కి వేసారా? పోనీ కనీసం వీళ్ళ జనసేన కార్యకర్తల కన్నా వేసారా? వేయలేదు కదా. వాళ్ళు స్టిల్ నవ్వు మా ద్వారా నింతే అని ఉన్నారు. మేము తగ్గామని ఈయన వెళ్తున్నాడు. ఆ తగ్గడం నచ్చనటువంటి అదే అంటున్నాను, ఆగ్రహంతో ఉండేటువంటి వాళ్ళని చల్లబరిచి తీసుకెళ్లి ఈయన జేబులో పెట్టాలని చూస్తున్నాడు. రేపు పోలింగ్ టైంలోనైనా వాళ్ళ ఆలోచన మారదా? అప్పుడైనా ప్రభావం చూపించదా? నాకు తెలిసి కాపు సామాజిక వర్గం ఏమి పవన్ కళ్యాణ్తో జేబులో ఉన్నది అనుకోవడం అమాయకత్వం. వాళ్ళు ఆలోచించుకుంటారు. జగన్ మీద వాళ్ళకి చిరాకేస్తే బాబుకేస్తారు. కానీ సీఎం పదవి షేరింగ్ లాంటి ప్రకటన ఏమన్నా చేస్తే ఆ కాపు సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా జనసేన వైపు ఉంటాయా? ఖచ్చితంగా. అంటే ఎక్కువ అనను కానీ మేజర్ 60 to 70% వస్తుంది. 80 అయినా రావచ్చు. పవన్ కళ్యాణ్కి ఒక ఏడాదిన్నర సీఎం చేస్తారు చేస్తారు అనే మాట అంటే 90% ఓకేనా ఉండొచ్చు. కానీ ఆ మాట అనడానికి కాదు కదా, ఇవ్వము అని తెగేసి చెప్తున్నది తెలుగుదేశం. కానీ అది కూడా ముందు ప్రకటన చేయాలి. ఇస్తాము అని ఒకవేళ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఏడాదైనా ఏడాదిన్నరైనా ఎన్నికల ముందే ప్రకటన చేయాలి కదా. అది ఇవ్వనని చెప్పేసాక ఇంకేం ఎన్నికలు ప్రకటన చేస్తారు? ఇవ్వమని ప్రకటన ముందే చెప్పేశారు. అది కూడా ఎవరో బచ్చాగాడు చెప్పింది కాదు, స్వయంగా చంద్రబాబు గారు అబ్బాయి చెప్పాడంటే వాళ్ళ ఉద్దేశం అది. దానికి ఒప్పుకున్నాడని కూడా చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా త్యాగం చేసి సజావుగా సాగిపోతేనా ఇలాగ ఇదే కనుక కంటిన్యూ అయితే ఏమవుతుంది? పొత్తులో ప్రాబ్లం ఉండదు. పొత్తులో ఈ కులం అంతా వెనకొస్తారా లేదా లెక్క తప్పించి పొత్తు పరంగా ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను తెలుగుదేశంతో ఉంటాడు. తనకు 25, 20, 25 ఇస్తారు. అందులో 18 మందో 20 మందో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. తెలుగుదేశం సింపథైజర్లో తెలుగుదేశం నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, డీకే ఆదికేశవ నాయుడు మనవరాలు. డీకే ఆదికేశవ నాయుడు భార్య ఎవరితో ఉంది? అసలు డీకే ఆదికేశవ నాయుడు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎంపీనే కదా. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ తెలుగుదేశం తరపునే కదా ఉంది. వాళ్ళ మనవరాలు ఇప్పుడు మరి తెలుగుదేశమే కదా. తెలుగుదేశం తరపున అక్కడ టికెట్ ఇవ్వలేడు కాబట్టి జనసేనలో టికెట్ ఇప్పిస్తాడు. తెలుగుదేశంగా పోటీ చేయకుండా, అంటే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినట్టు ఉంటది, తెలుగుదేశం వాళ్ళు అందులో సీటు తీసుకున్నట్టు ఉంటది. అంటేనే టీడీపీ బ్రాండ్. ఆయన టీటీడీ చైర్మన్ గా కూడా చేసినట్టున్నారు కదా. అప్పుడు చివరిలో ఓటు పరంగా తెలుగుదేశం మాట కాకుండా తెలుగుదేశం అటు కోవట్టుగా రోజున పనిచేసి పెట్టింది అనుకోండి కాంగ్రెస్ కి, మన్మోహన్ సింగ్ సర్కార్ కాపాడడానికి. అందుకు నజరానాగా ఆయన టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అది తెలుగుదేశం. అట్లాగే అతను దర్శతను తెలుగుదేశం సింపథైజరే. తర్వాతనే ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు తెలుగుదేశం సింపథైజర్లే. వాళ్ళ యాదవ్ వంశీకృష్ణ యాదవ్ తెలుగుదేశం సింపథైజరే. కాబట్టి చంద్రబాబు గారు గేమ్ స్టార్ట్ అయిపోయిందేమో. గేమ్ ఆయన ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. అంటే టీడీపీ వాళ్ళు వచ్చి జనసేనలో చేరడం అంటే అది ఆయన గేమ్ అంటారు కదా. అంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ లోని నాయకత్వ లోపం అది. ఇప్పుడు నావాడు నన్ను నమ్ముకున్నోడిని నేను తీసుకురావడం అన్నటువంటిది ముఖ్యం. చంద్రబాబు నాయుడు తన వాళ్ళకే ఇప్పించుకుంటున్నాడు. అంటే మెయిన్ వికెట్టే ఉంది నాదెండ్ల మనోహర్ గారే టీడీపీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు. ఆయనే వీళ్ళిద్దరిని కలిపారు. పొత్తు విషయంలో లేడు కదా. టీడీపీ లేకపోయినా సామాజిక వర్గ పరంగా ఒక్క మాట చెప్ప, పవన్ ని ఏమి అనలేక, పవన్ మీద ఏడవలేక బయటకు వచ్చి వేరే పార్టీలోకి నాదెళ్ల మనోహర్ మీద ఎడుతారు అంతే. ఒరిజినల్ గా చెప్పాలంటే నాదెళ్ల మనోహర్ నిర్ణయాల ప్రకారం ఏమీ జరగదు అక్కడ. నాదెళ్ల మనోహర్ ఏంటంటే ఇంట్లో దాన్ని ఏమంటారు, గడసరి అత్త సొగసరి కోడలు మధ్య
సర్దుకుపోయే భర్త లాంటోడు ఆయన. అదే ఇద్దరు కూడా అటు పక్కన చంద్రబాబు ఇటు పక్కన పవన్ కళ్యాణ్, ఇద్దరు కుటుంబంలో వాళ్ళదే ఆధిపత్యం. వాళ్ళిద్దరి మధ్యన అంటే తల్లి భార్య మధ్యన ఎటు గొడవ పెట్టలేక సర్దుకుపోతా జీవించేటటువంటి సగటు మధ్యతరగతి భర్త, కాంప్రమైజ్డ్ పొలిటీషియన్ అంతే. మించి ఏం లేదు. అతను అన్యాయంగా ఆడిపోసుకోవడం తప్పించి నిర్ణయాలన్నీ తీసుకునేది పవన్ కళ్యాణే. డెసిషన్ మేకర్ పవన్ కళ్యాణే. మంచి జరిగినా చెడు జరిగినా పవన్ కళ్యాణ్దే. ఈ పొత్తుని ఓకే చేస్తున్నది పవన్ కళ్యాణే. భారతీయ జనతా పార్టీని ముంచుతున్నది పవన్ కళ్యాణే. భారతీయ జనతా పార్టీని ఇంతకాలం నమ్మించి చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిసి నువ్వు దమ్ము నా వస్తే నాతో లేకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అని చెప్తున్నది పవన్ కళ్యాణే. ఆ రోజు నుండి తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ అవుతుంది పవన్ కళ్యాణే. భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయింది పవన్ కళ్యాణే. తెలుగుదేశంతో కలిసి విపరీతంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్. అన్నిట్లలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం కష్టపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో మొప్పించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు. తన తరపున పనిచేసి పెట్టేందుకు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరిది తప్పించి మూడవ పర్సన్ అనేటువంటిది అమాయకత్వం. ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎంట్రీ ఒక రకంగా, లేదంటే నారా లోకేష్కి క్రిస్మస్ కానుకలు పంపడం ఎవరికి అవసరం? షర్మిల గారు రాజకీయ భవిష్యత్తుకు అవసరమా? తెలుగుదేశం పార్టీకి అవసరమా? కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏపీ అధ్యక్షురాలుగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి అవసరమా? నాకు తెలిసి నిన్నటి ఏఐసిసి మీటింగ్లో కూడా ఇది అడిగినట్టున్నారు, కానీ అంత కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే ఇక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ అమ్మాయి షర్మిల వాస్తవంగా వ్యక్తిగతంగా తను ఏదో ఆశిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వను పొమ్మంది తెలంగాణలో. ఇప్పుడు వీళ్ళందరూ ప్రచారం ఏం చేశారు? రాజ్యసభ ఇచ్చేస్తారు కర్ణాటక నుంచి. ఏమైంది? డికే శివకుమార్ సపోర్ట్ కూడా ఉంది. అదే వాస్తవంగా అమ్మాయి తప్పటడుగులు అని అనుకుంటున్నాం మనం, కానీ అది తెలుగుదేశం అడుగులు అంతేనా? ఖచ్చితంగా టీడీపీ అడుగులు. రఘురామకృష్ణరాజు మధ్యవర్తిత్వం చేయడం ద్వారా షర్మిల భర్త అనిల్ కీను చంద్రబాబు గారికి మధ్య కుదిర్చినటువంటి ఒప్పందం ఇప్పుడు జరుగుతున్నటువంటి పని. కాంగ్రెస్లోకి షర్మిల ఎవరి ద్వారా వెళ్ళింది? డికే శివకుమార్. అది అందరూ అనుకుంటారు, కానీ చంద్రబాబు అంతే. వెనకాల కథ నడుపుతున్నది చంద్రబాబు. ఇప్పుడు రేవంత్ కి ఫేవర్ గా ఉంటారు కదా బాబు గారు, ఈమెమో రేవంత్ కి వ్యతిరేకంగా ఉంటది కదా. ఈయన ఎలాగా పంపుతారు తెలంగాణ? ఈయన పంపించడం వలన అమ్మాయిని రేవంత్ చెప్పినట్టేమో అక్కడ రానిలేదు, అమ్మాయిని ఆంధ్రాకి తీసుకురావడం కోసం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎట్లయితే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సపోర్ట్ చేయకుండా నీ సత్తా ఇంతే అని తేల్చి చెప్పి చివరికి తన ఎంట తిప్పుకుంటున్నాడు కదా. షర్మిలకి కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళేటటువంటి పని చేసి పెట్టింది ఆయనే. అదే సందర్భంలో తెలంగాణలో అమ్మాయికి సీట్ ఇవ్వకుండా అసలు చేర్చుకొనికుండా చేసింది ఆయనే. రేవంత్ రెడ్డి ద్వారా అటు చేయించారు, పంపించింది త్రూ ఇటు ఈయన. అంటే ఏపీ రాజకీయాలకు రావడానికి ఇదంతానా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం అది మనం అందరం అనుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా చేసింది. డికే శివకుమార్ గారి కేవీపీ రామచంద్రరావు కథ. కేవీపీ రామచంద్రరావు ఆడిన ఆట ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు. చంద్రబాబు తరపున కేవీపీ రామచంద్రరావు ఆడిన నాటకం అది. అందులో భాగమే కేవీపీ ముందు వచ్చేటట్టు చేసింది. అక్కడ మాట్లాడింది తను. వచ్చిన తర్వాత ఆంధ్రాకి అంటే అప్పుడు అమ్మాయి ఒప్పుకోకపోగా మన మీద నేను ఇది కాదని చెప్పి సరే అని చెప్పి అమ్మాయిని ఎలా ఉంచారు చివరికి అక్కడ వాళ్ళ హస్బెండ్ ద్వారా. వాళ్ళ హస్బెండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రా నుంచి చేయాలి. తెలంగాణలో కాన్సెప్ట్ అతనికి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అతనికి ఆంధ్రాలో తన బామ్మరిదికి చూపించాలి రుచి అన్నటువంటిది తనకుంది. ఆ కక్ష తీర్చుకోవడానికి ఇప్పుడు షర్మిల ఉపకరిస్తుంది. అమ్మాయికి ఏదో ఒక పొలిటికల్ షెల్టర్ కావాలి, అందుకోసం అది ఇప్పుడు జరుగుతుంది. చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తారా షర్మిల? ఒకవేళ నిజంగా రేపు వస్తే షర్మిల కనుక ఏపీసీసీ లాంటి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ టీడీపీలో కలుస్తుంది, లేదంటే కాంగ్రెస్ కూడా పొత్తులో భాగం అవుతుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు బేసిక్గా షర్మిల కాన్సెప్ట్ అలా ఒకటే, తనకేమీ చంద్రబాబుతో కలిసిపోదు, పొత్తులేం పెట్టుకోదు. షర్మిలని పెట్టాలనుకుంటున్నది కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజేషన్ కోసం వీళ్ళందరినీ కలుపుతున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, రాకపోతే ఇటు బీజేపీ, ఏదో ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఇటు పోలరైజ్ అవ్వాలి. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే బీజేపీ వచ్చేసిందంటే ఒక ఎత్తు, లేదు అనుకోండి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి పొత్తు పెట్టుకుంటాయి.
అవును ఆంధ్రాలో. వీళ్ళల్లో షర్మిలని పిసిసికి హెడ్ గానో లేకపోతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గానో ముందు పెడితే ఈ మిగతా వాళ్ళ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటొస్తే ప్రభుత్వ అనుకూల లేకపోతే వైఎస్ఆర్ కుటుంబ అనుకూల ఓట్లు షర్మిల ద్వారా అటుకి తిప్పుకోవడం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఇప్పుడు ఇద్దరి మధ్యన 10% గ్యాప్ ఉంది, 1 కాదు 2 కాదు ఓటింగ్. ఇంత శాతాన్ని ఫిల్ చేయాలంటే ఆషామాషి కాదు. కానీ షర్మిల వల్ల ఎంత పర్సెంటేజ్ లాస్ అవ్వాల్సి వస్తుంది వైసీపీ? అది తేలాలి ఆమెకి. ఇప్పుడు ఒకటేంటంటే రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది, వాళ్ళు తెలుగుదేశానికి ఏరిసి వచ్చిన కాబట్టి వాళ్ళని షర్మిలకి ఏపించడం అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. జగన్ ఓడిపోతాడు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నప్పుడు రెడ్లు పర్లేదులే అని చెప్పేసి చేస్తారా? ఇక్కడ ఏంటిది రెడ్ల ఫీలింగ్ ఏంటి? ఇక్కడ దోచుకోవాలో సంపాదించుకోవాలో అంటే అవకాశం రావట్లేదు. ఇప్పుడు ఇసుక మందు ఈ 2 జగన్ కట్టడి చేశాడు. ఫ్యాక్షనిజం మైనింగ్ ఈ రెండిట్లలో కీరోల్లో పోతున్నాయి తప్పించి వాళ్ళకేం దొరకట్లా. ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసాడు, అంత అయిపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి మింగేద్దాం అనేదాన్ని మింగనీలా జగన్. మింగనీయలేదు కాబట్టి మేము ఎలక్షన్లో ఖర్చు పెట్టలేదా? మేము ఎట్టా సంపాదించుకోనికపోతే ఎట్టాగా అధికారంలో ఉన్నప్పుడు ఒకప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబుని బెదిరించి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ దోచుకున్నారు. అట్లాగే 2014 అధికారంలోకి వచ్చినప్పుడు 10 ఏళ్ల నుండి మనం ఎందుకు పవర్లోకి రాలేదంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరినీ దోచుకొని ఇచ్చాడు, నువ్వు మమ్మల్ని దోచుకొని ఇవ్వకపోవడం వల్ల మేము సముజ్జీలు కాలేకపోయాం అందుకని అని చెప్పేసి 2014 నుంచి 19 దాకా దోచేసుకున్నారు. ఆ దోచుకున్న ఇంపాక్ట్ సాధారణ ప్రజల్లో వచ్చే నెగిటివ్ వల్ల చంద్రబాబు ఓడిపోయారు. అట్లాంటి ఫీలింగ్ రానియకూడదని ఈయన దోయకుండా ఆపుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పత్రికల్లో రాసిన దోపిడీ తప్పించి గ్రౌండ్ లెవెల్లో అది కనబడదు. అయితే గీతో 10% 15% ఉండకుండా ఉండదు. అది బాగా ఇక జగన్ ఇచ్చినా నన్ను ఏం చేయలేడులే అనేటువంటి ఫీలింగ్ ఉన్న కొంతమంది నాయకులు తప్పించి మిగతా వాళ్ళు దోచుకున్నది అయితే లేదు. ఇలా అలాంటి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ ఆలోచన తీరు ఏదైతే ఉందో వాళ్ళకి ఇక్కడ చంద్రబాబు నాయుడు వద్దు షర్మిల కావాలని అనుకుంటారా? బేసిక్గా అలా అనుకునేటటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఇక్కడ లెక్కేసుకుంటున్నారు. ఒక 5% అన్నా చీల్చేస్తుంది అన్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రెడ్డి సామాజిక వర్గం ఒక వెలిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మన పీసీ చీఫ్ అప్పుడులో ఉన్న రఘువీరారెడ్డి వీళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం చాలా వరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తున్న సంకేతం ప్రకారం రెడ్డి సామాజిక వర్గం రాజకీయాల్లో కనుమరుగవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే సామాజిక న్యాయం కంటిన్యూ అయితే. అటువంటి వాళ్ళకి త్రూ షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక షెల్టర్ అవుతుందా ఆంధ్రప్రదేశ్లో? అప్పుడు పెద్ద మైనస్ అవుద్ది. కాంగ్రెస్కి వాస్తవంగా ఓట్ బ్యాంక్ రెడ్లు కాదు, రెడ్లు ఫైనాన్షియల్ సపోర్ట్. తెలుగుదేశం పార్టీకి కమ్మ కాదు బీసీ ఫైనాన్షియల్ సపోర్ట్. అట్లాగే ఇప్పుడు రెడ్ల పార్టీ అయింది అనుకోండి ఎస్సీ ఎస్టీ వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వైసీపీతో ఉన్నారు. ఇవాళ రోజున రెడ్లు అందరూ వెళ్ళి కాంగ్రెస్ నేను నమ్ముకోరు. రెడ్లు ఒకటేంటంటే పదవుల కోసం నేను అనేది అంటే ఎస్సీ ఎస్టీ ఓటింగ్ వెళ్ళిపోద్దని కాదు. పదవులు ఎట్టొస్తాయి కాంగ్రెస్ లోకి వెళ్తే? ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏమొస్తాయి పదవులు? రెడ్లు బాగానే ఉన్నారు కాబట్టి బాగానే వచ్చినాయి పదవులు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో అక్కడ బాగానే వస్తున్నాయి పదవులు. వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే రెడ్లు 90కి పైగా ఉన్నారు, 92 మంది ఎమ్మెల్యేలు. అంటే ఇప్పుడు తగ్గుతుందని కదా వీళ్ళ బాధ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రిప్ తగ్గిస్తున్నారని కదా పర్సెంటేజ్. తెలుగుదేశంలో ఇస్తున్నారు కదా వారా 20 ఇస్తారు కదా. ఇంకోటి ఏంటంటే సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. రెడ్లలో ఎక్కడైతే అంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ టైప్ అయ్యింది. వీళ్ళ ఫీలింగ్ ఏంటి? కొంతమంది రెడ్లది ఓసారి జగన్ నోడగొడితే కనుక అప్పుడు మాట వింటాడు నెక్స్ట్ ట్రిప్ అనేది. జగన్ ఏమంటాడు? ఈ ఫీలింగ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు రెడ్డి రాజ్యం అయిపోయిందంటే జనాల్లో నెగిటివ్ వస్తుంది కదా. కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి తోడు బీసీ సెగ్మెంట్ని ముందుకు తెస్తున్నాడు. వీళ్ళందరూ ఏమంటారు? రెడ్డి పాలన అని ఓ పక్కన తిడుతూ మళ్ళీ రెడ్లకు అన్యాయం జరిగిందని ఎట్లా మాట్లాడతారు? బేసిక్గా పాలనే రెడ్డి రాజ్యం, సలహాదారులను ఏదో పదవుల పేరుతో అంతా రెడ్లే నడుపుతున్నారని చెప్తా మళ్ళీ రెడ్లకి ఎమ్మెల్యే లేవు ఎంపీ లేవంటే ఇంకేమిస్తారు? ఎన్ని ఇస్తారు? మిగతా వాళ్ళకి ఏంటి పరిస్థితి? అది ఇక్కడ అసలు సమస్య. కాబట్టి అవి సహజంగా ఉంటాయి. రాజీనామాలు పెరుగుతున్నాయా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల? ఇంకా ముందు ఇంకా చూడబోతున్నావా? నేను అనుకున్న దాంట్లో 20% కూడా జరగలేదు. మామూలుగా అయితే ఏం జరగాలి? కుదరదు అన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవాలి తెలుగుదేశానికి. తెలుగుదేశం జనసేన కూటమికి అంత డీప్గా ఉంటుంది అనుకుని ఉంటే పరిగెత్తేవాళ్ళు కదా. ఇప్పుడు ఎవరు వెళ్ళారు? వంశీ యాదవ్, అతను కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీ తీసుకున్నాడే.
ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ టికెట్ ఇవ్వదు కాబట్టి జనసేనకి వెళ్ళాడు. ఒక రకంగా ఎమ్మెల్సీ ఆ పదవి ఇచ్చిందే వైసీపీ, అది ఎమ్మెల్యే కోటాలో కదా ఆయనకి అయింది. అటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే ఏంటి అని, అదే డైరెక్ట్ ఎన్నికల్లో సీట్ ఇవ్వనని చెప్పారు కాబట్టి వెళ్ళాడు. అది పెద్ద లెక్కలోకి రాదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనన్నే కదా ఎమ్మెల్సీ ఇచ్చింది బేసిక్ గా. అవును అంతే. అంటే అప్పుడే రిజెక్ట్ చేయొచ్చు కదా ఆయన వద్దనుకుంటే. అదే అనేది. ఇప్పుడు ఆయన ఉన్నారు నెల్లూరు మొన్న మేకపాటి, ఆయనకి చెప్తే ఎమ్మెల్సీకి ఇస్తామంటే నాకు వద్దని చెప్పేశాడు ఆయన, అప్పుడే రిజెక్ట్ చేసేసాడు, ఆయన సైడ్ అయిపోయింది. అదే అనేది అక్కడ ఇంకెవరికి ఛాన్స్ లేదు. జనసేన తెలుగుదేశం పొత్తు అనుకోలేదు కదా, అనుకోలేదు కాబట్టి ఇటే ఉన్నాడు వైసీపీ వైపే ఎమ్మెల్సీ తీసుకున్నాడు. అయిపోయాక సీన్ కట్ చేస్తే ఇక వైసీపీలో రాదండి, అక్కడేమో పొత్తు పెట్టుకున్నారు, జనసేన క్యాండిడేట్ లేరు కాబట్టి జనసేనకి వెళ్ళాడు. అక్కడ తెలుగుదేశం టికెట్లు ఇస్తుంది అక్కడ, అందులో జనసేనది ఓ టికెట్ ఉంటది, దాని తరపున బీసీలకి, అందులో జనసేన అసలు బీసీలు లేరు కదా వాళ్ళ తరపున, కాబట్టి బీసీ వచ్చినట్టు ఉంటది. ఆ రూట్ లో సాగింది. అది కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే వెళ్ళాడు కదా. రాజ్యం చేశాడు, తర్వాత తెలుగుదేశంతోనే టచ్ లో ఉండేవాడు, తెలుగుదేశంలోకే మూమెంట్ మధ్యలో వైసీపీ తెచ్చుకుంది, అతను అటు పంపించారు అనమాట. యాక్చువల్గా ఆయన బీసీ అంటే ఒక బీసీ క్యాండిడేట్ వెళ్ళడం అనేది ఇప్పటివరకు ఏంటంటే బీసీలకు ఇస్తున్నారు, మాకు సీట్లు రావని రాజీనామాలు చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ కానీ వీళ్ళు కానీ, ఇప్పుడు ఈయన బీసీ అయ్యుండి ఈయన బయటకి వెళ్ళడం ఏమవుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళ బీసీలకి అందుకని ఆపరు కదా. అదేలేండి, అదే అంటే బీసీలకు కూడా సరైన ప్రాధాన్యత దక్కట్లేదు అనే ప్రచారం ఈయన చేయాలనుకుంటున్నాడు. ఆయన కూడా అనలేదు పాపం, అనలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో కుదురుతా వెళ్ళాలనుకున్నాను అన్నాడు, లేదా పార్టీలో కొంతమంది ప్రవర్తన నచ్చకన్నాడు, కాబట్టి అందులో ఏమీ నెగిటివ్ గా మాట్లాడలేదు అతను. భారతీయ జనతా పార్టీ విషయంలో ఇంకా ల్యాగ్ తీసుకుంటుంది అనుకోవాలా, పొత్తులో ఉన్నావా లేదా టీడీపీ జనసేనతో కలిసి అనేది దగ్గరలో ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? వాళ్ళకి మేబీ నాకు తెలిసి జనవరి 7 కానీ లేదా సంక్రాంతి లోపు కానీ ఒక క్లారిటీ ఇచ్చేస్తారని విన్నా నేను. ఏమిటంటే వాళ్ళు ఆలోచిస్తున్నది, భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది 4-5 కోణాలు ఆలోచిస్తుంది. ఒకటి, తెలుగుదేశంతో పొత్తు దీనివల్ల వచ్చే ఫలితం, తెలుగుదేశం బలపడి భారతీయ జనతా పార్టీ బలహీనపడుద్ది. కార్యకర్తల మనోభావం అయితే పొరపాటును కూడా మనం పొత్తొద్దు, వస్తే జనసేన రమ్మనండి, లేకపోతే మనం ఇండివిజువల్గా పోటీ చేద్దాం. ఇండివిజువల్గా పోటీ చేస్తే ఈవెన్ ఇప్పుడు తాజా ఏబీపీసీ ఓటర్ సర్వే లాంటి వాటిలో కూడా 4.5% అట్లా ఓటింగ్. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 4.5% ఓటు వచ్చింది కదా ఉత్తరాంధ్రలోనే. వాళ్ళ ఇండివిజువల్ బలం 4 to 5% పెరిగింది ఎమ్మెల్యే సెగ్మెంట్ కెపాసిటీ. ఎమ్మెల్సీలో నట్టు వచ్చిందంటే ఇది. రెండోది, మోడీ మళ్ళీ గెలుస్తాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఇటు వైసీపీ టీడీపీ క్యాడర్లో కూడా మోడీ, అంటే టీడీపీ క్యాడర్లో అయితే మోడీ గెలవకూడదని ఉంది, కానీ వైసీపీ తర్వాత జనసేన వాళ్ళకు కూడా కేంద్రంలో మోడీ రావాలనే ఉంది. కాబట్టి ఆ ఫీలింగ్ తో ఉన్నప్పుడు తమ నాయకుల మీద విరక్తి పుడితే ఆ ఓటింగ్ బీజేపీకి టర్న్ అయితే 10% ఓట్లు పార్లమెంట్కి వస్తాయి. అసెంబ్లీకి 3 నుంచి 4%, 5% దాకా ఛాయిస్ ఉంది, పార్లమెంట్కి 10% దాకా ఛాయిస్ ఉంది. ప్లస్ 175 నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వం పుడుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే 175 చోట్ల 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే కొత్త నాయకులు తయారవుతారు, ఎమర్జీ కాగలుగుతారు. వాళ్ళు రేపు 2029కో బలమైనటువంటి నాయకులుగా తయారవుతారు. ఇది అతిపెద్దదైనటువంటి పరీక్షా సమయం. తాత్కాలిక ప్రయోజనమా శాశ్వత ప్రయోజనమా అనుకున్నప్పుడు కేడర్ అంతా కూడా శాశ్వత ప్రయోజనం చేద్దాం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ బ్రాకెట్లో టీ టీం, అంటే తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి టీము, భారతీయ జనతా పార్టీ టీఎల్ టీం, అంటే భారతీయ జనతా పార్టీలో నుండి తెలుగుదేశం లవర్స్ ఉంటారు. వాళ్ళు సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి వాడని ప్రేమిస్తుంటారు. ఈ 2 టీములు కూడా ప్రస్తుతం అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఏమని, దేశమంతా మనం అధికారంలో వస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఉంటే సరిపోతుంది, ఎన్డీఏలోకి ఒక పెద్ద భాగస్వామ్యం వచ్చినట్టు ఉంటుంది, ప్లస్ ఓ 3-4 ఎంపీ సీట్లు ఇస్తారు, ఒక 6-7 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు, మనకి ప్రభుత్వంలో ఉంటాం, తద్వారా ఎదిగిపోతామని. దీన్ని సెకండ్ కేడర్, థర్డ్ కేడర్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏమంటారు, ఇంతకుముందు 2 సార్లు మనం పొత్తు పెట్టుకున్నాం, దానివల్ల ఎదిగామా నాశనం అయ్యామా? 99లో పొత్తు వల్ల 2014 దాకా దిక్కు లేకుండా పోయింది. మళ్ళీ 2014లో పొత్తు మూలంగా
19లో దెబ్బతినేశారు. ఇప్పుడు 24లో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సెకండ్ థర్డ్ క్యాడర్ వద్దంటున్నారు కానీ ఎంపీలం అయిపోదాం, ఎమ్మెల్యేలం అయిపోదాం, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకుందాం, కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీ పంపించడం వలన ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీ సూచనల మేరకు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి స్వల్పంగా ఉన్నారు. వాళ్ళు 10 నుంచి 15%, కానీ ప్రభావవంతమైన శక్తులు, అధిష్టానం దగ్గర పలుకుబడి ఉన్నోళ్ళు, పైసలు ఉన్నటువంటి వీళ్ళు మాత్రం ఒత్తిడి తెచ్చి మనం పొత్తుకెళ్దాం అని చెప్తున్నారు. నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది అధిష్టానం. అంటే ఎక్కడో ఒక మూల బీజేపీ హైకమాండ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పొత్తు అవసరం అనే ఆలోచనతోనే డెసిషన్ ఇంకా ఫైనల్ డెసిషన్ ఇంకా పెండింగ్ లో పెట్టిందా? ఖచ్చితంగా. ఎందుకు అంటే నేను వింటున్న లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దఫా దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఉత్తరాదిలో దానికి అంత ఆశించిన తెలంగాణలో గెలవడం, కర్ణాటక తెలంగాణ రెండు గెలవటం, తమిళనాడులో డిఎంకేతో కలిసి ఉండటం, కేరళలో క్రిందసారి భారీగా సీట్లు గెలుచుకోవడం, కేరళలో క్రిందసారి పార్లమెంట్ బీజేపీ కన్నా కాంగ్రెస్ కే బలం చాలా. అందుకని వాళ్ళు ఇక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కేరళలో క్రిందసారి 15 వచ్చినాయి, ఈసారి కమ్యూనిస్టులతో కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసిపోతే మొత్తం స్వీప్ చేస్తారు కదా అక్కడ ఐఎన్డీఏ కూటమిగా. కర్ణాటకలో కొంత వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఫెచ్చింగ్ ఉంటుంది, తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఫెచ్చింగ్ ఉంటుంది. కర్ణాటకలో క్రిందసారి 25 సీట్లు బీజేపీ గెలుచుకుంది, 28లో 25 బీజేపీని గెలుచుకుంది, కాంగ్రెస్ 1, 2 జేడీయూ గెలుచుకున్నటువంటి పని. కాబట్టి ఈ దఫా లెక్క ఏం చూస్తున్నారు వీళ్ళు, ఒక ఆలోచన ఈ ట్రిప్కి దక్షిణాదిలో సర్దుకుంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్ళిపోతే జాతీయ ప్రయోజనాల రీత్యా కాంగ్రెస్ ని కంట్రోల్ చేయడానికి, కాంగ్రెస్ కంట్రోలింగ్ కోసం, వాళ్ళు చంద్రబాబు మీద ప్రేమ వీళ్ళ మీద ఏంగా కంట్రోల్ చేయడం కోసం పొత్తులు పెట్టుకుని వెళ్దాం అనేటువంటి ఆలోచనలో భాగంగా కర్ణాటకలో జేడీయూస్తో కలిశారు. ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. అంటే కాంగ్రెస్ కోసం ఆలోచిస్తే ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు మేలు చేకూర్చినట్టు అవుతుంది కదా. అది వాళ్ళకి అవసరం లేదు కదా. అంటే కాంగ్రెస్ గద్దెని ఎక్కకూడదు వాళ్ళకి జాతీయ స్థాయిలో. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు కదా. ఏది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గద్దెని, అందుకనినే ఆలోచించాలి. అంటే అయితే ఇక్కడ ఒక రూట్ ఆలోచిస్తారు. ఆంధ్రాలో కలిసి పోటీ చేస్తే కనుక 4-5 ఎంపీ సీట్లు వచ్చినాయి అనుకోండి, అవనమేగా దక్షిణాది నుంచి. ఇప్పుడు వాళ్ళ క్రిందసారి 29 వచ్చినాయి, 25 కర్ణాటక, 4 తెలంగాణ, తమిళనాడు 0, కేరళ 0, ఆంధ్ర 0. ఇప్పుడు ఆంధ్రాలో ఒక 4-5 వచ్చినాయి అంటే బోనస్సే కదా. తమిళనాడులో ఈ దఫా 4-5 కొడతామంటున్నారు గట్టిగా, అదొక బోనస్, 2 5లు 10 అవుతుంది. కర్ణాటకలో 25 ప్లస్ ఇద్దరు కూడా కలిపేసి స్వీప్ చేయాలనుకుంటున్నారు జేడీఎస్ కలిపి. పోనీ అక్కడ ఒక 25, 20 వేసుకోండి అక్కడ, ప్లస్ కేరళ వీళ్ళకి లేదు అవకాశం, పాండిచ్చేరి. ఈ లెక్కలు చూసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉండే ఫీడ్బ్యాక్ను బట్టి ఇక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ ఊపు పెరుగుతుంది దక్షిణాదిలో అనుకుంటే, ఇప్పుడు తమిళనాడులో కూడా ఏఐఏడీఎంకేని పక్కన పెట్టేశారు, ఇండివిజువల్గానే చేస్తున్నారు. ఒక్క అలాంటిది అన్ని చోట్ల పక్కన పెట్టి ఇండివిజువల్గా దక్షిణాదిలో వెళ్ళాలనుకున్న వాళ్ళు కాస్త జేడీఎస్తో పొత్తు కర్ణాటకలో రెడీ అయ్యారు. కాబట్టి ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను విన్నదైతే 7 సీట్ల దాకా ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధపడిందని, 10 సీట్లని భారతీయ జనతా పార్టీ అడుగుతోందని పార్లమెంట్. 7 అసెంబ్లీ 7 పార్లమెంటు వీళ్ళు ఇవ్వడానికి రెడీ అయ్యారని, 10-12 వాళ్ళు అడుగుతున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సీట్లు అంత అవసరం ఉందా బీజేపీకి? ఎన్ని వస్తాయని బోనస్సే కదా, బోనస్ అంతే. అవును, సీట్లు గెలుస్తారనేది ఇప్పుడు తెలుగుదేశంతో గెలుపుకు అవసరమైన సీట్లు అయితే ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేదు కదా అంటున్నాను. అట్లాగేం కాదు. ఇప్పుడు ఎంత క్రిందసారి వచ్చిందో అంతా పోల్చుకుంటే ఈసారి 300 గ్యారంటీ, ఆ పైన ఎన్ని సాధిద్దాం అంతే. ఇప్పుడు ఇవాళ రోజు డబ్బులు ఎవరు గెలిచినా బీజేపీకి కదా సపోర్ట్ చేస్తుంది రేపు. అది బయట నుంచి మనమే మన దాంట్లోనే ఉంటానికి. ఇప్పుడు మన దగ్గర 1000 రూపాయలు ఉంది, ఇంకో 1000 అవతల వెళ్తుంటే మన దగ్గర 1000 ఉందిలే కంఫర్ట్ అని ఆగుతామా, ఇంకా రప్పించుకుందాం అనుకుంటాం కదా. అంటే కాంగ్రెస్ వైపుకి వెళ్ళే అవకాశం అయితే లేదు కదా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ సపోర్ట్. ఇంకెలాగా బీజేపీకే కదా అల్టిమేట్ గా వాళ్ళు ఇచ్చే సపోర్ట్. 2 కోణాలు ఉన్నదండి. మధ్య మార్గంగా వెళ్తే రేపు ఎన్నికలు అయిపోయాక ఇద్దరు సపోర్ట్ చేస్తారు.
ఆ రూట్లో ఒకటి నేను ఆలోచన. అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసి ఒకవేళ ఓడిపోయింది అనుకోండి, ఇలాగా వైసీపీ రేపొద్దున్న ఖచ్చితంగా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. అదే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఓడిపోయింది అనుకోండి, ప్రత్యర్థితో చేతులు కలిపారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు కలవడం వల్ల బీజేపీకే నష్టం కదా అంటున్నాను నేను చెప్పేది అదే. తెలుగుదేశం ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇద్దరు మద్దతు ఇస్తారు. అవును, ఒకళ్ళతో కలిసి పోటీ చేస్తే రెండో వాళ్ళు మద్దతు ఇయ్యరు. చెప్పేది అదే. కాకపోతే కేంద్రంలో వీళ్ళు అధికారంలోకి వస్తే అవతలోడు కూడా చచ్చినట్టు మద్దతు ఇస్తాడు, అవతలోడు కూడా చచ్చినట్టు మద్దతు ఇస్తాడు. కానీ వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు రోజు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే రాబోయే 5 ఏళ్ళు ఆ పార్టీకి ఆంధ్ర విషయంలో నరకం. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ అధికారంలో రాకపోయి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అనుకోండి, తెలుగుదేశం కూటమి ఇక్కడ అధికారంలో రాబోయి కేంద్రంలోకి వచ్చింది అనుకో, రోజు నువ్వు జగన్కి అది చేయబాక, జగన్కి ఇది చేయబాక అని రోజు సతాయిస్తారు. ఒకవేళ అధికారంలోకి వచ్చారనుకోండి, పద్దాకా బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు జగన్ అట్ట చేసేయి, జైల్లో వేసేయి, అది చేసేయి, ఇది చేసేయి. అధికారంలోకి వచ్చినా రాకపోయినా జగన్ ఏదో ఒకటి చేయమని చెప్పి వెంటపడతారు భారతీయ జనతా పార్టీ. కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నమ్మదగినటువంటి మిత్రుడు జగన్, నమ్మదగని మిత్రుడు చంద్రబాబు. ఎందుకు? కూటమిలోనే ఉండి బొక్క పెట్టాడు. ఇతను కూటమిలో లేడు కానీ మద్దతు ఇస్తానన్నాడు. ఏ రోజున ఏడిపించాల మోడీని. ఒక్క రోజు కూడా మోడీ గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ చేయాల, మోడీని వ్యక్తిగతంగా కానీ ఇది కానీ. మీరు ఈ జగన్ తన ఫస్ట్ నుంచి చూస్తే ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీని కానీ మోడీని కానీ ఒక్క మాట అన్నది. పార్టీ నాయకులు మాట్లాడతారు, అతని నోట్లో నుంచి వ్యక్తిగతంగా పొర్రపాటును కూడా మాట్లాడారు. తెలుగుదేశం పొత్తులో ఉన్నప్పుడు ఎదవల్ని చేసింది, పొత్తు లేనప్పుడు చేసింది. ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఇక గత్యంతరం లేదంటే ఈ నేను ఇందాక చెప్పిన టీటీఎం టీఎల్ టీం ఉంది కదా, వీళ్ళ ఒత్తిడి, దాంతో పాటుగా అధిష్టానం ఆలోచన, ఏది మనం కొన్ని సీట్లు తెచ్చుకుందాంలే ఎవడో ఒకరితో పొత్తు పెట్టుకుని అనే రూట్ లో వచ్చినప్పుడు మాత్రం మారుద్ది. రైట్, చూద్దాం. పొత్తుల విషయంలో భారతీయ జనతా పార్టీ తేల్చాల్సింది అయితే చాలా ఉంది. ఏం తేలుస్తుంది, కలుస్తుందా లేదంటే సింగిల్ గా వెళ్తుందా అనేది. ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి క్లారిటీ వస్తుందా, ఆయన సలహాలు సూచనలు మాత్రమే తీసుకుంటున్నారా లేదంటే కలిసి పనిచేస్తే అది ఖచ్చితంగా వైసీపీకి దెబ్బ అవుతుందా? వేచి చూడాల్సిన అంశాలు ఇవన్నీ. ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.